3 సార్లు ప్రధాని పీఠాన్ని అధిరోహించిన మహోన్నత వ్యక్తి. కానీ ఏనాడు ప్రజలు మోసే పల్లకీలో రాజులా ఊరేగుదామని ఆశించలేదు. జాతి పల్లకీకి బోయిగానే అనుక్షణం పనిచేసిన దార్శనికుడు వాజ్పేయి. 21వ శతాబ్దపు ఆకాంక్షలకు ప్రతీక. వ్యక్తి ఒక్కరే అయినా వ్యక్తిత్వంలో ఎన్నో భిన్న పార్శ్వాలు. అజాత శత్రువు అనిపించుకునేలా రాజనీతి ప్రదర్శించడమైనా, శత్రురాజ్యాల్ని సైతం మిత్రులుగా మార్చేలా దౌత్యనీతి నిరపడమైనా వాజ్పేయికి మాత్రమే సాధ్యం. ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేసే మాటల తూటాల్ని పేల్చింది ఆయన గలమే. రక్తం మరిగించేలా దేశభక్తి కవితలు చెప్పింది ఆయన స్వరమే. విలువలే పరమావధిగా రాజకీయానికే కొత్త భాష్యం చెప్పిన అటల్ బిహారీ వాజ్పేయికి భారతరత్న సముచిత గౌరవం. ఒప్పుకోను పరాజయం, కొత్త దారి నా ధ్యేయం, కాలం తలరాతును చెరిపేస్తా, సరికొత్త గీతాన్ని పాడేస్తా. ఇదే వాజ్పేయి జీవన సూత్రం. అనుక్షణం ఈ సూత్రాన్నే పాటిస్తూ ప్రధానిగా దేశగతిని మలుపు తిప్పిన అటల్ బిహారీ వాజ్పేయి 1926 డిసెంబర్ 25న ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా సమీప గ్రామం బదేశ్వర్లో జన్మించారు. తండ్రి శ్రీకృష్ణ బిహారీ వాజ్పేయి సంస్కృత పండితుడు, తల్లి కృష్ణాదేవి. గ్వాలియర్, కాన్పూర్లో విద్యాభ్యాసం సాగించి రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. భారతీయ సంస్కృతి పునర్వికాసం, జాతి పునర్వైభవం సాధనే ధ్యేయంగా ఆర్ఎస్ఎస్ లో చేరిన అటల్ బిహారీ ఆ స్ఫూర్తితోనే క్విట్ ఇండియా ఉద్యమంలో స్వతంత్ర కాంక్షను ఎలుగెత్తి చాటారు. స్వాతంత్ర్యం తర్వాత ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని రాష్ట్రధర్మ మాసపత్రిక, పాంచజన్య వారపత్రిక, స్వదేశ, వీరార్జున్ అనే దినపత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించారు. జనసంఘ్ వేదికగా 1951లో క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1953లో ప్రజాక్షేత్రంలోకి దిగిన వాజ్పేయి శ్యాంప్రసాద్ ముఖర్జీ మృతితో ఖాళీ అయిన ఉత్తరప్రదేశ్ బలరాంపూర్ నుంచి లోక్సభకు 31 ఏళ్ల ప్రాయంలోనే ఎన్నికయ్యారు. 1955లో జనసంఘ్ పార్లమెంటరీ పార్టీ నేత అయిన అటల్ 1968లో ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అత్యవసర పరిస్థితి సమయంలో జనసంఘ్ను జనతా పార్టీలో విలీనం చేశారు. ఇందిర సర్కారు ఆగడాలపై గళమెత్తిన అటల్ జనతా పార్టీ విషయంలో కీలక పాత్ర పోషించారు. 1977లో ఏర్పడ్డ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. భాగస్వామ్య పక్షాల స్వార్థ రాజకీయాలతో జనతా ప్రభుత్వం పతనమవగా ఎల్కే అడ్వాణీ, బైరాంగ్ సింగ్ షెకావత్ ఇతర జనసంఘీయులతో 1980లో భాజపాను ఏర్పాటు చేశారు. 1984లో ఇందిర హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో భాజపా 2 స్థానాలకే పరిమితమైన దశాబ్దంలోపే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1996లో వాజ్పేయి ప్రధానిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. సభలో ఆధిక్యం నిరూపించుకోలేకపోవడంతో ఆ ప్రభుత్వం 13 రోజులకే కుప్పకూలింది. 1998 ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవడం ద్వారా భాజపా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా వాజ్పేయి రెండోసారి ప్రధాని అయ్యారు. అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరణతో మైనారిటీలో పడిన వాజ్పేయి ప్రభుత్వం ఈసారి 13 నెలలకే అధికారం కోల్పోయింది. తర్వాత జరిగిన 1999 ఎన్నికల్లో భాజపా మరోమారు విజయబావుటా ఎగురవేయగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టారు అటల్ బిహారీ. ఇందిరాగాంధీ తర్వాత ప్రధానిగా 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తిగా చరిత్రకెక్కారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవడంలో అందవేసిన వాజ్పేయి ఎన్డీఏ కూటమి నాయకుడిగా 2004 వరకు సుస్థిర పాలన అందించారు. నవభారత నిర్మాణానికి పునాదులు వెయ్యడంలోనూ దార్శనికత ప్రదర్శించారు. సంస్కరణలకు పీవీ పునాదులు వేస్తే అటల్ దూకుడుగా ముందుకు తీసుకెళ్లారు. టెలికాం, పౌర విమానయాన రంగం, బ్యాంకింగ్, బీమా, ప్రభుత్వ రంగ సంస్థలు, విదేశీ వాణిజ్యం, పెట్టుబడులు, పన్నులు, విద్యుత్, పెట్రోల్ ధరలు వంటి అనేక అంశాల్లో సంస్కరణల్ని అమలు చేశారు. ఫలితంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో వృద్ధి రేటు 8% మించింది. దేశ రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టడంలోనూ ధీరోదాత్తుడిగా వ్యవహరించిన వాజ్పేయి 1998 మేలో అణుపరీక్షల్ని చేపట్టారు. అగ్రరాజ్యాల ఆంక్షలు, బెదిరింపులకు భయపడకుండా రక్షణ విషయంలో భారత్ ఎలాంటి ఒత్తిడికి లొంగదంటూ దేశ అణుశక్తి పాఠవాన్ని ప్రపంచానికి చాటారు. స్వర్ణ చతుర్భుజి పేరుతో దేశంలోని జాతీయ రహదారులకు మహర్దశ కల్పించారు. సుపరిపాలనకు సరికొత్త అర్థం చెప్పారు.
రాజనీతిజ్ఞుడిగా, దార్శనికుడిగా, దౌత్యవేత్తగా వాజ్పేయిలో భిన్న పార్శ్వాలున్నట్లే ఆయన గళంలోని అనేక స్వరాలు ఉన్నాయి. భావుకత నిండిన కవితలతో స్ఫూర్తిని రగిలించినా, దేశభక్తిని ఉప్పొంగించే కవితలతో రక్తం మరిగించినా అది ఆయనకే సాధ్యం. ప్రగతి ప్రణాళికల్ని వివరిస్తూ దేశ ప్రజల్ని సమ్మోహనంలో ముంచెత్తి ఓట్ల వర్షం కురిపించింది. దేశ భవిష్యత్పై నవీన దృక్పథాన్ని వివరించింది. ప్రత్యర్థుల విమర్శల్ని తుత్తునీయలు చేసే మాటల తూటాల్ని పేల్చింది ఆయన గొంతుకే. అందుకే అటల్జీ దేశంలోని అగ్రగామి వక్తల్లో మేటిగా నిలిచారు. अपने ही हाथों तुम अपनी कब्र न खोदो, अपने पैरों आप कुल्हाड़ी नहीं चलाओ। ओ नादान पड़ोसी अपनी आंखें खोलो, आजादी अनमोल न इसका मोल लगाओ। धमकी जिहाद के नारों से, हथियारों से कश्मीर कभी हथिया लोगे ये मत समझो। हमलों से, अत्याचारों से, संहारों से भारत का शीश झुका लोगे ये मत समझो। వాజ్పేయిలోని క్రమశిక్షణ 1994లోనే ఆయనను ఉత్తమ పార్లమెంటేరియన్గా నిలిపింది. జాతికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1992లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 1994లో లోకమాన్య తిలక్ పురస్కారం ఆయన్ను వరించింది.